సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో ఈ వీడియో మీరు చూసారు కదా, వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ కంప్లీట్ బిగినర్స్ కోసం. నేను ఏం చేస్తానంటే ఇది బిగినర్స్ కోసం. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, స్టూడెంట్స్ అయినా మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఇది ఒక బేసిక్ అంటే మ్యూచువల్ ఫండ్ ఏంటి, ఎలా రన్ అవుతుంది, మనం ఇందులో పెట్టొచ్చు ఏంటి అనేది ఒక రఫ్ ఐడియా కోసం. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసుంటారు. నేను కన్ఫామ్గా డ్యామ్ షోర్కి 100కి 200% గ్యారంటీ నేను ఒకటి చెప్తాను, మీకు ఎక్కడ వీడియోలో కన్ఫ్యూజ్ చేయను. చాలా పాయింట్స్ చెప్పుకోండి. అంటే నేను చాలా వీడియోస్ నేను కూడా యూట్యూబ్లో చూశాను. ఏముంటుందంటే కంటిన్యూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఒక పాయింట్లో మీరు ఏం చెప్తున్నారా అన్నట్టు ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఈ వీడియోలో అది అస్సలు ఉండదు. చాలా సింపుల్గా, షార్ట్గా, క్రిస్ప్ అండ్ క్లియర్గా ఏమేమి కావాలో అవి మాత్రమే చెప్పాను. ఓకే, సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్? సింపుల్గా మ్యూచువల్ ఫండ్ డీటెయిల్స్. వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్? సి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ కలిపి ఒక 10 మంది ఉన్నారు. 10 మంది కలిపి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో, అర్థమవుతుందా? మ్యూచువల్ అండర్స్టాండింగ్తో 10 మంది కలిపి 100 రూపీస్ చెప్పున వేసుకున్నారు. అట్లా 10 మెంబర్స్ కలిపి ఒక 1000 రూపీస్ ఇట్లా అయ్యింది. లేదా ఒక్కొక్కరు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ అందరూ 10 మెంబర్స్ కలిపి ఒక మ్యూచువల్ అమౌంట్ అనుకొని ఒక అమౌంట్ వేసుకున్నారు. అదంతా ఆ 10 మంది వేసిన అమౌంట్ కలిపితే ఒక 1000 రూపాయలు అయ్యింది అనుకో. ఈ ఫండ్సే మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇలా అందరూ కలిపి ఒక దగ్గరకు వచ్చే ఫండ్స్ని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ని సింపుల్ ఎగ్జాంపుల్ అది. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఎవరు చూస్తారు అంటే, ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ప్రతి బ్రోకర్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే అది ఏఎంసీ. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఏఎంసీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎక్కడ దొరుకుతుంది, మీరు ఎలా ఎతకాలి అనేది పాయింట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి బ్రోకర్ లైక్ జెరోదా కానీ, అప్స్టాక్స్ కానీ, డన్ కానీ, ఇంక్లూడింగ్ లాస్ట్కి ఈవెన్ కోటక్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ప్రతి ఒక్కరి దగ్గర అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రిజిస్టర్ అయి ఉంటుంది. సో వాళ్ళు డెడికేటెడ్ ఫండ్ మేనేజర్స్ని కూడా పెట్టుకుంటారు. ఒక నార్మల్గా ఒక ఫండ్ మేనేజర్ని పెట్టుకోవాలంటే మనకి ఇండివిజువల్గా ఒకవేళ మీరు ఎవరైనా పెట్టుకోవాలంటే 40 to 50 lakhs ఇండివిజువల్గా అయితే పడుతుంది. 40-50 lakhs, మేబీ 60, ఇంకా ఎక్కువే. కొంతమంది తక్కువ కూడా వస్తారు 20-30 lakhsకి. బట్ అంత అమౌంట్ అంటే మీరు ఆలోచించాలి. ఇండివిజువల్గా పెట్టుకోవాలంటే ఇది ఎవరికి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కి. వాళ్ళు పెద్ద ఫండ్ మేనేజర్ని పెట్టుకొని వాళ్ళ ఫండ్స్ని హ్యాండిల్ చేస్తారు. బట్ మనలాగా మంత్కి ఒక 10,000, 500 లేదా 2,000 లేదా 3,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇంత అమౌంట్ ఇచ్చి పెట్టుకోలేం. కాబట్టి మనం అందరం కలిపి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. అందరూ కలిపి మ్యూచువల్గా ఒక ఫండ్ క్రియేట్ చేస్తారు. ఆ ఫండ్ నుంచి ఈ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కొంత అమౌంట్ లైక్ ఎక్స్పెన్స్ రేషియో అని అంటది. ఎక్స్పెన్స్ రేషియో వీళ్ళకి ఫీజు కింద ఇస్తుంది అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఫండ్ మేనేజర్స్ హ్యాండిల్ చేస్తారో ఫండ్స్ని, వాళ్ళకి ఫీజు కింద ఎక్స్పెన్స్ రేషియోని ఇస్తారు. ఈ ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ ఇవన్నీ సిబి రిజిస్టర్డ్ ట్రస్ట్లో జరుగుతాయి అండ్ సిబి అబ్జర్వ్ కూడా చేస్తుంటుంది ఈ ఫండ్స్ అన్నిటిని. ఓకే, ఈ అసెట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళకి ఫండ్స్ డైరెక్ట్గా అథారిటీ ఉండదు. అంటే ఫండ్స్ మేనేజ్ చేస్తారు కానీ వీళ్ళు ఓనర్ అయి ఉండరు ఫండ్స్కి. ఓకే, ఇది కూడా పక్కన పెడదాం. ఇది జస్ట్ బేసిక్ సింపుల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయని. ఒకవేళ మీకు అర్థమైపోతే చాలా సింపుల్, ఏం లేదు. మనం అందరం కలిపి డబ్బులు తీసుకెళ్ళి ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తాం, ఆయన ఫండ్స్ని మేనేజ్ చేస్తారు. అది ఫండ్ మేనేజర్ మనం ఇండివిజువల్గా ఎత్తుక్కోలేం కాబట్టి మనం ఏదైనా బ్రోకింగ్ వెబ్సైట్లో, అంటే బ్రోకర్ దాన్ని కానీ, అప్స్టాక్స్ కానీ, జెరోదా కానీ, లేకపోతే 5 paisa కానీ, లేదంటే గ్రో కానీ, ఎలాంటి వెబ్సైట్స్లో మనం బ్రోకర్ కంపెనీలో మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అందరికి ఒక డౌట్ ఉంటుంది. నాకు వచ్చిన డౌట్ మీకు కూడా వచ్చి ఉంటుంది. డైరెక్ట్గా ఇలా యాప్స్లో, అంటే ఇప్పుడు నేను చెప్పిన బ్రోకింగ్ యాప్స్లో బెస్టా, లేదంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు, లైక్ ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, అట్లా మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళతో బెటర్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్స్తో అస్సలు మీరు ఇన్వెస్ట్ చేయించొద్దండి. వాళ్ళు రెగ్యులర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేస్తారు. రెగ్యులర్ ఫండ్స్ చాలా వరస్ట్. మనం డైరెక్ట్ ఫండ్స్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ ఫండ్స్ చాలా వరస్ట్. అది వచ్చే సెషన్లో మాట్లాడుకుందాం, వచ్చే దాంట్లో. సో మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళారనుకో, వాళ్ళకి ఎక్కడైతే కమిషన్ ఎక్కువ దొరుకుతుందో అందులోనే ఇన్వెస్ట్ చేయడానికి మీకు చూస్తారు. సో వాళ్ళు కూడా మీకు అదే మోటివ్ చేస్తారు, ఇందులోనే బెటర్, ఇదైతే సేఫ్, ఇదైతే సూపర్, ఇదైతే బంపర్ అంటారు. అది లాస్ట్కి మీకు పెద్ద డంటిచ్చి వెళ్తుంది. సో
ఏజెంట్స్ ద్వారా ఎప్పుడు వెళ్ళొద్దు. మీకు ఒకటికి 2 సార్లు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వీడియోస్ చూడండి, నాలెడ్జ్ తెచ్చుకోండి, అప్పుడే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏజెంట్ త్రూ వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు మేము చెప్పే కండిషన్స్కి ఏజెంట్కి అడగండి. ఈ కండిషన్స్ మ్యాచ్ అయితేనే మీరు ఏజెంట్ దగ్గర తీసుకోండి, లేదా లేదు. బట్ నేను ఎవరికి ఏమీ సజెస్ట్ చేయట్లేదు మ్యూచువల్ ఫండ్స్. ఇది ఏం మ్యూచువల్ ఫండ్ సజెషన్స్ కాదు, ఇది జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అనేది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. ఓకే, ఇప్పుడు ఎందుకు మ్యూచువల్ ఫండ్స్, ఓన్లీ వై ఎందుకు మ్యూచువల్ ఫండ్స్? గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని. నార్మల్గా బిగినర్స్ వచ్చిన వాళ్ళందరికీ స్టాక్స్, ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుంది, ఏ స్టాక్ ఎప్పుడు పడుతుంది అంత అనాలిసిస్ చేయడం రాదు. ఫస్ట్ థింగ్. ల్యాండ్ అంటే భూములు. ఇప్పుడు మీరు ఎక్కడైనా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా ల్యాండ్ కొని వెంటనే వితిన్ 6 నెలలు, 1 year 2 yearsకి అమ్మలేరు. మినిమం సంవత్సరాలు తడిపోవాలి. ఇక్కడ టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. కమింగ్ టు గోల్డ్ ఒకవేళ కొనుక్కొని దాచుకుంటే ఏంటన్నా, ఎస్ గోల్డ్ కొనుక్కొని దాచుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పాయింట్ దాచే విధం అంటే సేఫ్టీ. మీరు ఎక్కడ దాస్తారు? బ్యాంక్లో లాకర్లో పెట్టుకోవాలి. ఎక్కడైనా గోల్డ్ బల్క్లో ఎక్కువ తీసుకెళ్ళి దాచుకోవడం మీకైనా ఇబ్బందే. సో గోల్డ్ రేట్ తగ్గినప్పుడు కొనుక్కొని, పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. ఇది కూడా ఒక మంచి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే. కాకపోతే ఇక్కడ పాయింట్ ఓన్లీ మీరు ఒక గోల్డ్ మాత్రమే కొంటున్నారు. గోల్డ్ రేట్ పడితే మీ ఇన్వెస్ట్మెంట్ పడిపోద్ది, గోల్డ్ రేట్ పెరిగితే మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. బట్ గోల్డ్ కొన్నా సేఫ్గా దాచుకోవాలి. అది ఒక్కటి మీరు 2 చూసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఎస్ఐపిలో 2 types ఉంటాయి. ఒకటి లంసమ్ ఉంటుంది, ఒకటి ఎస్ఐపి ఉంటుంది. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది ఎవ్రీ మంత్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవ్రీ మంత్, లైక్ నేను ఎవ్రీ మంత్ 4,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా, లేదా 5,000 ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదా 6,000 లేదా 500 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా. సో అది మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఎవ్రీ మంత్ ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్కి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. ఎన్ని ఇయర్స్కి అనేది మీలో ఉంది. లంసమ్ అమౌంట్ అంటే, ఈ లంసమ్ అమౌంట్ అనేది ఎలా ఉంటుంది అంటే, మీకు సపోజ్ మీరు ఏదైనా ల్యాండ్ సెల్ చేశారు, లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ సెల్ చేశారు, మీకు అనుకోకుండా ఇప్పుడు 50 lakhs లంసమ్ అమౌంట్ వచ్చింది. 50 lakhs, ఓకే, లంసమ్ అమౌంట్ వచ్చింది. అందులో మీ ఖర్చులన్నీ పోగా ఒక 20 lakhs ఆర్ 30 lakhs మిగిలాయి. నేను ఏం చెప్తున్నాను వినండి, మీకు సేవ్ అయ్యాయి. ఇవి ఏం చేస్తారు? మీరు బ్యాంక్లోకి వెళ్ళి ఎఫ్డి చేయకుండా ఇంక వేరే, అంటే ఇప్పుడు ఎఫ్డి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 7.7, 6.8, 7, 7.5 ఇట్లా. ఇదే మ్యాక్సిమం, ఇదే ఎఫ్డి రేట్లు కదా. సో ఇప్పుడు పాయింట్ ఏంటి? ఎఫ్డి రేట్ కన్నా ఇంకేదైనా ఎక్కువ కావాలి, మీకు ఎఫ్డి రేట్ కన్నా ఇంకెక్కువ ఉండేది కావాలి, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్యానల్ కావాలని చాలామంది మ్యూచువల్ ఫండ్స్ చూస్తారు. సో వాళ్ళు లంసమ్ అమౌంట్లో పెట్టచ్చు. ఇన్ని సంవత్సరాల కానీ లంసమ్ పెట్టాలి. బట్ మీరు ఏది పెట్టినా, ఈవెన్ ఎస్ఐపి చేసినా, లంసమ్ చేసినా, మీరు కన్ఫర్మ్గా ఇన్ని సంవత్సరాలు అని పెట్టుకున్నప్పుడు ఆ సంవత్సరాల వరకు ముట్టుకోకూడదు. వీటి గురించి నేను వీడియో ఎండింగ్లో మాట్లాడతాను. లంసమ్ అండ్ ఎస్ఐపి కోసం చాలా ఇంపార్టెంట్ టిప్ అది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది టైం ఇంకా అంటే ఎస్ఐపి విత్డ్రా చేసుకునే ఆప్షన్ రాదు. ఓకే, తర్వాత ఎన్ఏవి, నెట్ అసెట్ వాల్యూ. ఓకే, నెట్ అసెట్స్ వాల్యూ. ఈ ఎన్ఏవి అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్తా ఎన్ఏవి అంటే ఏంటో. ఫర్ సపోజ్ రైట్ నో రిలయన్స్ షేర్ ప్రైస్ ఎంత ఉంది? ఇది ఇప్పుడు నేను రైట్ నో, మీరు కూడా గూగుల్లోకి వెళ్ళగొట్టండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం స్టాక్ మార్కెట్లో వర్క్ చేయాలి అంటే ఒక రిలయన్స్ కంపెనీ తాలూకు షేర్స్ బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా ఈ ప్రైస్కే, అంటే 1443 ఈ ప్రైస్కే మనం బై చేయగలం, ఈ ప్రైస్కే మనం సెల్ చేయగలం, అంతే కదా. ఈవెన్ టాటా మోటార్ షేర్ ప్రైస్ కూడా 711 రూపీస్ ఉంది. ఇదే ప్రైస్కి మనం బై చేయగలం, ఇదే ప్రైస్కి మనం సెల్ చేయగలం. ఒకవేళ టాటా మోటార్స్ బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా ఇదే ప్రైస్కి చేయగలం. ఇది ఏంటి? పర్టికులర్ కంపెనీ స్టాక్ వాల్యూ, షేర్ వాల్యూ ప్రజెంట్ రైట్ నో నడుస్తుంది. అలా ఒక కంపెనీకి షేర్ వాల్యూ అనేది ఎలా ఉంటుందో అట్లానే ప్రతి మ్యూచువల్ ఫండ్కి ఒక ఎన్ఏవి అనేది ఉంటుంది. దాన్ని నెట్ అసెట్ వాల్యూ అంటారు. ఈ నెట్ అసెట్ వాల్యూ ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ ఒక మ్యూచువల్ ఫండ్ ఈరోజు స్టార్ట్ అయింది టుడే. ఓకే, టుడే లేదా ఒక 1 week అవుతుంది అనుకోండి. ఇంకా ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా చెప్పాలంటే ఒక 1 week అవుతుంది. ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయింది. ఈ ఎస్ఐపిలో చాలామంది డబ్బులు తెచ్చారు. ఆ ఎస్ఐపి మొత్తం మ్యూచువల్ ఫండ్స్లో అలా డబ్బులు అంతా కలెక్ట్ చేసి ఒక 20 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 20 crore. ఓకే, 20 crore. ఇప్పుడు దాన్ని డివైడ్ చేస్తారు ఎంత? యూనిట్స్ కింద. మనకి ఇక్కడ మన స్టాక్స్లో, మనం షేర్ మార్కెట్లో స్టాక్స్లోని షేర్స్ అంటాం కదా, ఒక షేర్ వాల్యూ ఇంత అని. అట్లా మ్యూచువల్ ఫండ్స్లో ఒక యూనిట్ వాల్యూ కింద మనం చూస్తాం. సో ఇక్కడ ఏం చేస్తారు? 20 కోట్లని డివైడ్ చేస్తారు. సో డివైడ్ చేసి ఒక 10 lakhs యూనిట్స్ కింద డివైడ్ చేస్తారు. అప్పుడు ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఎంత? 20 రూపాయలు పడుతుంది. ఇదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ షేర్
ఫర్ సపోజ్ ఒక రిలయన్స్ షేరు ఇంత అనుకో, ఒక టాటా మోటార్ షేర్ ఇంత అనుకో, అలాగే ఒక మ్యూచువల్ ఫండ్ షేర్ ప్రైస్ అనుకో, ఇది ఇంకా ఈజీగా చెప్పాలంటే షేర్ ప్రైస్ ఇది, బట్ యూనిట్ అంటారు, యాక్చువల్లీ యూనిట్ కాస్ట్ అంటారు. సో ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్ కాస్ట్ 20 రూపీస్. ఇది మార్కెట్ పెరిగే కొద్దీ, అంటే మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు తక్కువ ఉంటుంది, మార్కెట్ పెరిగే కొద్దీ యూనిట్ కాస్ట్ పెరుగుతుంటుంది. దీన్ని కూడా నేను లైవ్లో చూపిస్తాను, ఓకే, డోంట్ వరీ. ఓకే, సో ఇది యూనిట్ కాస్ట్, ఇది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. తర్వాత స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, ఇక్కడ మళ్ళీ నేను సేమ్ ఇందాక చెప్పే పాయింటే చెప్తాను. సో స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేసరికి ఇక్కడ మీరు స్టాక్లో ఇండివిజువల్గా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ స్టాక్ ఫండమెంటల్స్ చూడాలి, టెక్నికల్స్ చూడాలి, చార్ట్స్ చూడాలి, ప్యాటర్న్స్ చూడాలి, బ్రేక్అవుట్ చూడాలి. తర్వాత మీరు ఒక ఇన్వెస్ట్ చేసుకోవాలి, 6 months అయినా, 1 year అయినా, 2 years కైనా, లాంగ్ టర్మ్కైనా ఒక స్టాక్ తాలూకు ఫండమెంటల్స్ అన్నీ చెక్ చేసుకొని ఆ స్టాక్ నిజంగా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది అంటేనే మీరు ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయగలరు. మీరు సపోజ్ ఒక 3,000 రూపాయలు తీసుకొస్తున్నారు, బాగా వినండి, చాలా సింపుల్ ఎగ్జాంపుల్. లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే 500 రూపీసే తీసుకొచ్చారండి, మీరు ఒక 500 రూపీస్ తీసుకొచ్చారు. ఓకే, ఈ 500 మీరు టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయగలరా అంటే లేదు. ఎందుకు చేయలేరు? బికాస్ టాప్ కంపెనీ, ఇప్పుడు రిలయన్స్ షేర్ ప్రైస్ ఎంత ఉంది? 1000 ప్లస్ ఉంది, అంతేనా? 1000 ప్లస్ ఉంది. టాటా మోటార్ షేర్ ఎంత ఉంది? 700 ప్లస్ ఉంది, అవునా? మీరు 500 రూపీస్ తెస్తే ఈ షేర్ కొనగలరా? కొనలేరు. ఓన్లీ మీరు 500 రూపీస్ లోపల ఉన్న స్టాక్స్ మాత్రం ఇన్వెస్ట్ చేయగలరు. అందులో కూడా మీరు స్టాక్ ఫండమెంటల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్కి వస్తే, మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తారు? ఫండ్ మేనేజరు మీ 500ని మల్టిపుల్ ముక్కలు చేస్తాడు, ముక్కలు కింద చేసి టాప్ కంపెనీస్లో పెడతారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నా 500 ముక్కలు చేస్తే ఫర్ సపోజ్ అనుకోండి 100 రూపాయలు, 100 రూపాయలు, అట్లా 100 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు. ఓకే, 1 2 3 4 5, ఇది 500 టోటల్. అంత ఇది 500. ఈ 100 రూపాయలు కలిపి టాప్ కంపెనీస్లో ఎలా పెడతారని, ఒక్కొక్క కంపెనీలో 100 రూపాయలు పెట్టడం అవ్వదు కదా అని మీరు అనుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ బ్రోకర్, ఫండ్ మేనేజర్ ఎలా చేస్తారంటే, మీ 500, సో ఇలా మీలాంటి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది 500, 1000 రూపాయలు, కొంతమంది 10,000 వేస్తారు మ్యూచువల్ ఫండ్స్లో, ఎస్ఐపి. సో అట్లా అందరు ఫండ్స్ని కలుపుతారు. సో అందులో 500 రూపాయలు నీది మేబీ 100 రూపాయలు అయ్యి ఉండొచ్చు, ఇక్కడ 1000 రూపాయలు ఓడిది, ఇక్కడ 200 అవుతుంది, 10,000 ఓడిది 1000 రూపాయలు అవుతుంది. అట్లా అన్ని డబ్బులు కలిపి ఒక మంచి ఫండ్ అవుతుంది మళ్ళీ. ఓకే, అర్థమైందా? ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అవుతుంది. సో అట్లా అవి కలిపి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో మీ 500 రూపాయలు అంటే పెద్ద కంపెనీలోకి వెళ్తున్నాయి అంటే దాని అర్థం ఎలాగా, ఓన్లీ మీ 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుని కూర్చోరు. ఆ 100 రూపాయలు అలా ఎన్ని 100 రూపాయలు కలిపితే అంత పెద్ద ఫండ్ అవుతుంది, ఆ ఫండ్ని ఇన్వెస్ట్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు ఏముంటుంది అంటే డైవర్సిఫై అయ్యి ఉంటుంది. సింపుల్గా డైవర్సిఫై అంటే ఏంటన్నా, డైవర్సిఫై అంటే ఓన్లీ సింగిల్గా ఒక స్టాకే కాదు, మల్టిపుల్ స్టాక్స్ ఉంటాయి. సో ఒక స్టాక్ పర్ఫార్మెన్స్ బాగా లేకపోయినా, అంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఆ స్టాక్ పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా మిగతా స్టాక్స్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్లో ఉన్న అడ్వాంటేజ్ అదొకటి, దాన్ని డైవర్సిఫై అంటారు. వచ్చే రోజుల్లో మాట్లాడదాం. ఇప్పుడు మనకి మెయిన్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి? టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ చాలా సింపుల్, నేను చాలా క్రిస్ప్గా ఉంచాను. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో బెటర్ ఇవే, దీనికన్నా మిగతా వద్దు, వేస్ట్ కూడా. నేను చెప్తాను, వేస్ట్ అంటే వేస్ట్ కాదు, మరి నేను వద్దని చెప్తాను. పాయింట్ సింపుల్. ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా సింపుల్. ఈక్విటీ అంటే ఏంటి? స్టాక్స్. ఓకే, సింపుల్. ఈక్విటీ అంటే ఏంటి? స్టాక్స్. రిలయన్స్ స్టాక్స్ అవని, ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో లిస్ట్ అయిన స్టాక్స్, ఏ చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా స్టాక్స్ అవి. సో అవి లార్జ్ క్యాప్ ఫండ్స్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ అవ్వచ్చు, మల్టీ క్యాప్ అవ్వచ్చు, ఇవి వాల్యూ ఫండ్స్ అవ్వచ్చు, గ్రో ఫండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఈక్విటీలోకి వస్తాయి. అంటే స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీ ఫండ్స్లోకి వెళ్తారు. నెక్స్ట్ వచ్చేది డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ అంటే ఎలా ఉంటాయంటే, గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ బాండ్స్ ఉన్నాయి, లిక్విడ్స్ ఫండ్స్ ఉన్నాయి, లో డెబిట్ ఫండ్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్, ఇవన్నీ బాండ్స్ రిలేటెడ్గా, అంటే బాండ్స్, కోఆపరేటివ్ బాండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. ఓకే, డెట్ ఫండ్స్. మీకు నార్మల్గా అడిగితే డెట్ ఫండ్స్ సేఫ్ బెటర్ అన్నా, లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫై ఉంటుంది, కమ్
రిస్క్ కూడా కొద్దిగా ఎక్కువే, హైయే, అండ్ రిటర్న్ కూడా కొద్దిగా హైయే. అంటే పర్లేదు, రిస్క్ కొద్దిగా హైయే, రిటర్న్ కూడా హైయే. ఇది మీరు మేనేజ్ చేసుకోరు, అంటే ఈ రిస్క్ ఎక్కువ కదా, నేను మేనేజ్ చేసుకోలేమో, నేను ఎగ్జిట్ అవ్వాలేమో, నేను చూసుకోలేమో, అవేం అవసరం లేదు. అంత ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు, బట్ అన్నీ ఆడే చూసుకుంటాడు. హై రిస్క్ వస్తుంది, హై రిటర్న్ ఉంటుంది. ఎందుకు మీకు నార్మల్గా ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీలో కానీ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా యాడ్స్ వస్తే, ఎందుకు మార్కెట్ యాడ్ సబ్జెక్ట్ టు రిస్క్ అని చెప్పి ఒక యాడ్ వస్తుంది. ఇన్వెస్ట్ బిఫోర్ మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు రిస్క్ అని ఒక యాడ్ వస్తుంది. ఎందుకు ఆ యాడ్ వస్తుంది అంటే, బికాజ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్దు, ఎప్పుడు పడిపోదు. మన మార్కెట్ ఏమవుతుంది, పైకి వెళ్తుంది, కొన్నిసార్లు పడుతుంది, పైకి వెళ్తుంది, పడుతుంది. ఇప్పుడు కోవిడ్ లాంటి విషయాలు, కోవిడ్ లాంటి ఏదైనా ప్యానిక్నెస్ వచ్చింది అనుకో, మార్కెట్ ఏమవుతుంది, క్రాష్ అవుతుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. అంటే మీరు మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారంటే మీ డబ్బు అలా పెరుగుతూ వెళ్ళిపోదు. ఇన్ కేస్ మార్కెట్ కండిషన్ బాగాలేనప్పుడు మార్కెట్ పడితే మీ మ్యూచువల్ ఫండ్ వాల్యూస్ కూడా, అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా తగ్గుతుంది. సో అలాంటివన్నీ తెలుసుకొని చేయండి. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటే అదే, మీ మార్కెట్ తాలూకు కండిషన్స్ తెలుసుకోండి చాలు. ఓన్లీ ఎప్పుడు గ్రోతే ఉండదని. సో ఈక్విటీ ఫండ్స్లో ఏంటంటే సేమ్ అదే, ఒక కంపెనీ స్టాక్స్లో పెడతారు కాబట్టి, సో హై రిస్క్ హై రిటర్న్ కూడా, మంచిగా అన్ని పర్ఫార్మ్ చేసానుకో బాగా మంచి రిటర్న్ వస్తాయి. ఏమైనా మంచి సడన్గా ప్యానిక్నెస్ లాంటివి వచ్చాయనుకో, మీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గుతుంది. అలాగనే మొత్తం నష్టపోతారని కాదు, తగ్గుతుంది, ఎప్పుడు వచ్చేది తగ్గుతుంది. ఓకే. డెట్ ఫండ్స్ అన్నవి కొద్దిగా సేఫ్, ఎందుకంటే గవర్నమెంట్ బాండ్స్, కోఆపరేటివ్ బాండ్స్ కాబట్టి ఇది కొద్దిగా సేఫ్ అండ్ కొద్ది రిటర్న్ కూడా తక్కువే వస్తుంది. నెక్స్ట్ వచ్చేది హైబ్రిడ్ ఫండ్స్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు ఏదైతే నేను ఈక్విటీ ఫండ్స్ చెప్పానో, ఈక్విటీ ఫండ్స్, ఈ డెట్ ఫండ్స్ రెండింటిని కలిపి చేస్తేనే హైబ్రిడ్ ఫండ్స్. అంటే ఈ హైబ్రిడ్ ఫండ్స్లో మీరు పెట్టుకున్నారు అనుకోండి, ఇలా ఏం చేస్తారు, ఈక్విటీ ఫండ్స్లో కొంత అమౌంట్, పర్ సపోజ్ ఎగ్జాంపుల్ నాది 1000 రూపాయలు ఉందనుకో, ఈక్విటీ ఫండ్స్లో ఒక 500, డెట్ ఫండ్స్లో ఒక 500. సో ఇట్లా రెండిట్లోనే పెడతారు. ఇది కూడా ఒక మంచి డైవర్సిఫై వాల్యూ, ఎందుకంటే ఇక్కడ 500 కాబట్టి ఇది హై రిస్క్ హై రిటర్న్, ఇక్కడ సేఫ్ అండ్ లో రిటర్న్. సో ఇక్కడ రెండు ఉంటాయి, రెండు అంటే మోడరేట్ రిస్క్ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్ తక్కువ ఉంటుంది. ఒక దాంట్లో హై రిస్క్, ఒక దాంట్లో అగ్రెసివ్గా ఒక 500 రిస్క్ ఇస్తున్నాం, ఒక దాంట్లో సేఫ్గా పెట్టుకున్నాం. సో హైబ్రిడ్ ఫండ్స్ అనేవి మీడియంగా ఉంటాయి, రిస్క్ ఎప్పుడు మీడియంగా ఉంటాయి. ఎందుకంటే ఒక దాంట్లో రిస్క్ ఎక్కువ, ఒక దాంట్లో రిస్క్ తక్కువ, ఒక దాంట్లో ప్రాఫిట్ తక్కువ, ఒక దాంట్లో ప్రాఫిట్ ఎక్కువ. సో ఆ విధంగా కొద్దిగా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే. నేను లాస్ట్కి మీకు ఎక్స్పెన్స్ రేషియో గురించి చెప్తాను. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను కదా, మీ మ్యూచువల్ ఫండ్ ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉంటారో వాళ్ళు మొత్తం వాళ్ళ బ్రోకరేజ్ కానీ వాళ్ళ సర్వీస్ కానీ వాళ్ళు తీసుకున్న ఫీజు ఎక్స్పెన్స్ రేషియో. ఇది ఎంత తక్కువ ఉంటే అంత బెటరు. చాలామంది ఎక్స్పెన్స్ రేషియో ఎలా అనుకుంటారు అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. చాలామంది ఎక్స్పెన్స్ రేషియో ఎలా కౌంట్ అవుతుంది, పర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. ఓకే, 1 lakh పర్ సపోజ్ మీరు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. నేను మళ్ళీ చూపిస్తున్నాను, ఇక్కడ ఒకసారి డిలీట్ చేసేస్తాను. ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు. సో 1 lakh ఒక 20 years తర్వాత, పర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎగ్జాంపుల్ ఇది. ఓకే, 1 lakh 20 years తర్వాత ఒక 20 lakhs అయింది. సో ఎక్స్పెన్స్ రేషియో అనుకున్న వాళ్ళు చాలామంది ఏమనుకుంటారు, 20 lakhs ఎప్పుడైతే మనం విత్డ్రా చేసుకుంటాం అందులో మీకు ఎక్స్పెన్స్ రేషియో కట్ అయ్యి వస్తుంది అనుకుంటారు. కాదండి, ఎక్స్పెన్స్ రేషియో ఎవ్రీ డే కింద కట్ అవుతుంది, ఎవ్రీ డే కింద అది ఎక్స్పెన్స్ రేషియో కట్ అవుతుంది. దాని గురించి వచ్చే రోజుల్లో మనం మాట్లాడదాం. తర్వాత ఎగ్జిట్ లోడ్ ఎంత అసలు ఉండకపోతేనే బెటర్. ఎగ్జిట్ లోడ్ ఎంత ఎక్కువ ఉంటే మళ్ళీ మీకు అంత ఇబ్బంది. మన స్టాక్ ఎగ్జిట్ అంటే మన మ్యూచువల్ ఫండ్ ఎగ్జిట్ అయినప్పుడు ఎగ్జిట్ లోడ్ పడకూడదు. సో ఎగ్జిట్ లోడ్ ఉండకుండా ఉండే మ్యూచువల్ ఫండ్స్ మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే నేను యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాను, మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్కౌట్ అవుతాయి ఏంటి అని. ఇప్పుడు వాటి గురించి చూపిస్తాను. బట్ ఈ వీడియోలో నేను ఏ మ్యూచువల్ ఫండ్ బెటరు, ఏ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి అనేది నేను చెప్పట్లే. యాక్చువల్గా వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి, సో ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ కింద ఎందుకు కొలుస్తారు, సో మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేవి మాత్రమే చెప్పాను. ఇప్పుడు నేను ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, మనం ఎలా చూడాలనేది చూపిస్తాను. ఓకే, సో ఇది కోటక్ నియో, నా మ్యూచువల్ ఫండ్ కనబడుతుంది కదా, ఇది ఈక్విటీ, ఇవన్నీ కనబడుతున్నాయి ఈక్విటీ ఫండ్స్. ఇవన్నీ ఇక్కడ మీకు ఈక్విటీ కనబడతాయి. అట్లే మీరు కొద్ది కిందికి వెళ్తే ఇగో హై రిటర్న్, టాప్ రేటెడ్, బెస్ట్ ఆఫ్ కోటక్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇక్కడ ఉంటాయి. ఓకే, మీరు ఇంకో గ్రోలోకి వెళ్ళినా ఇగో ఇక్కడ ఉంటాయి చూడండి, మీకు మొత్తం కేటగిరీ వైజ్ కనబడతాయి. ఇగో ఇవన్నీ ఈక్విటీ ఫిక్స్ క్యాప్, ఇదంతా స్మాల్ క్యాప్, ఇక మల్టీ క్యాప్, ఈక్విటీ, ఫిక్స్ క్యాప్, బోల్డ్ ఉంటాయి ఇట్లా. ఓకే, మీకు ఫిక్స్ క్యాప్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఫిక్స్ క్యాప్. ఇక్కడ కేటగిరీస్లోకి వస్తే ఇగో ఈక్విటీ,
డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్. ఇక్కడ ఏదైతే ఉందో కమ్యూనిటీస్ ఇది పక్కన పెడదాం. ఈక్విటీ, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, ఈ మూడు మీకు అర్థమైంది కదా, నేను చెప్పాను 3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇందాక నేను చూపించినట్టు ఇప్పుడు పాయింట్ వైజ్ నేను చెప్పుకుంటూ వస్తాను, మీరు చూడండి. ఫస్ట్ థింగ్ ఈక్విటీ, మనం ఇవన్నీ చూస్తారు. ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తారు. మీ ఫండ్ మేనేజర్ ఎవరు అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే, సపోజ్ నేను మోతీలాల్ ఓస్వామి 5% రేటింగ్ ఉంది, దీని మీద నేను క్లిక్ చేశాను. దీని తాలూకు ఫండ్ మేనేజర్ ఎవరు, ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు మొత్తం కిందకి రండి. ఆ ఫండ్ మేనేజర్ ఎవరు, ఓకే, వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫండ్ మేనేజ్మెంట్ అజయ్, ఓకే, వీళ్ళు ఫండ్ మేనేజ్మెంట్ వాళ్ళు. సో వాళ్ళు మొత్తం ఇక్కడ ఎంతమంది, ఒకళ్ళిద్దరు ఉంటారు, చాలా మంది ఉంటారు ఫండ్ మేనేజర్స్. అంటే ఒకళ్ళ డెసిషన్స్తో ఫండ్ మేనేజ్ జరగదు. ఒక 3-4 డెసిషన్స్ తీసుకొని, సో ఆయన ఏం చదువుకున్నారు ఏంటనేది మీకు కనబడుతుంది. బట్ ఇది మనకు అవసరం లేదు. ఫండ్ మేనేజర్ ఎవడైతే ఏంటి మనకి సంబంధం లేదు. ఫండ్ మేనేజర్ వర్క్ వాళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు మంచి వాళ్ళని తీసుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. సో మనకు ఫండ్ మేనేజర్తో పెద్ద సంబంధం లేదు. బట్ ఫండ్ మేనేజర్ వర్క్ ఏంటో మీకు చెప్పాను. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఎందుకో కూడా చెప్పాను. గోల్డ్, ల్యాండ్ ఇవన్నిటికన్నా మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అని. ఇక్కడ మీకు చూపిస్తాను ఎందుకు. లంసమ్మ, ఎస్ఐపి కూడా మీకు చూపిస్తాను ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఇప్పుడు చెప్తా. చూడండి ఇక్కడ మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్లో నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ప్రజెంట్ ఎన్ఏవి, నెట్ వాల్యూ అసెట్. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఏవి మీకు ఇందాక ఎన్ఏవి గురించి నేను చెప్పాను కదా, నెట్ అసెట్ వాల్యూ. సపోజ్ ఒక రిలయన్స్ షేర్ ఎంత ఉంది అంటే, టాటా మోటార్స్ ఎంత ఉంది అంటే, అలానే ఒక మ్యూచువల్ ఫండ్ షేర్ వాల్యూ అంటే యూనిట్ కాస్ట్ 20 రూపీస్. అలాగా ఈ మ్యూచువల్ ఫండ్ కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడు, ఈ మ్యూచువల్ ఫండ్లో నేను ఇన్వెస్ట్ చేయాలి అంటే 115 రూపాయలు ఉంది, అంటే 115 రూపీస్. అదే మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయినప్పుడు, ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఇక్కడ ఉంటుంది. ఈ స్టార్ట్ అయినప్పుడు ఎంతకు స్టార్ట్ అయింది, 44 రూపీస్ నుంచి అలా పెరుగుతూ వచ్చింది చూడండి. ఎక్కడ ఈ మధ్యలో మీరు 50 రూపీస్ 70 రూపీస్ ఇన్వెస్ట్ చేసినా ఈరోజు మీ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ 113. చూడండి ఒక టైంలో నెట్ వాల్యూ అసెట్ వాల్యూ 130, 140, 131 రూపీస్ కూడా వెళ్ళింది. తర్వాత మళ్ళీ పడింది, మళ్ళీ మార్కెట్లో ఇప్పుడు 115 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నేను ఎప్పుడైనా చూసుకోవాలంటే ఎన్ఏవి చూసుకోవాలి, ఎంత పడుతుంది నాకు ఇది. ఓకే, ఇది 5 స్టార్ రేటింగ్. మొత్తం ఫండ్ సైజు ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాకలా 20 కోట్లని, అట్లా ఫండ్ సైజ్ ఇది. ఓకే, పర్ మంత్ మినిమం ఎస్ఐపి 500 చేయాలి. ఇది మనకి ఎన్ఐవి మనం చూసుకుంటాం. ఓకే, డన్. అంటే సపోజ్ ఇప్పుడు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే నేను కన్ఫర్మ్గా 115 రూపీస్ మినిమం నా ఇది షేర్ వాల్యూ. అప్పుడు 115 రూపీస్ ఇంటూ ఎన్ని యూనిట్స్ వస్తాయి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మినిమం 500 పెట్టారు అనుకోండి, అలా కాకుండా 115.60 ఇంటూ ఒక 2 యూనిట్స్ తీసుకున్నారు అనుకో, అంటే మీకు 200 పడుతుంది. అట్లే 115 ఇంటూ 0.60 ఇంటూ మీరు ఒక 500 యూనిట్లు తీసుకున్నారు అనుకోండి, ఎంత 57,000 పడుతుంది. అంటే 500 షేర్స్ తీసుకుంటే 57,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే 57,800 మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 500 యూనిట్స్ వస్తాయి. అంటే పెద్ద అమౌంట్. సో ఇక్కడ యూనిట్స్ కన్నా మనం యూజువల్లీ అమౌంట్ కింద చూసుకుందాం. 500 అమౌంట్ వేస్తే మీకు ఎంత యూనిట్స్ వస్తాయి అట్లా మీకు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి వన్ టైం అనేది లంసమ్ అమౌంట్. ఇది మంత్లీ ఎస్ఐపి. దాని గురించి ఇందాక మనం మాట్లాడాం కదా. మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ బెటరా, మంత్లీ ఎస్ఐపి బెటరా అంటే దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను. దాని గురించి నేను చెప్తాను, ఇప్పుడు చెప్తాను వినండి. మంత్లీ ఎస్ఐపి ఎవరు చేసుకుంటారు, మీకు కన్ఫామ్గా నేనేం చెప్తానో బాగా వినండి. ఇప్పుడు మీ శాలరీ ఎగ్జాంపుల్ ఒక 20K. ఎందుకంటే 20K ఎందుకు వేసుకున్నానంటే బేసిక్ ఫ్రెషర్ అన్నవాడికి కూడా ఈ రోజుల్లో 20K శాలరీ ఈజీగా దొరుకుతుంది. ఎలాంటి ఫ్రెషర్కైనా 20K ఈజీగా వస్తుంది. సో ఒక 20K శాలరీ అబ్బాయి కన్ఫామ్గా మంత్లో ఏదో ఒక టైంలో మీరు ఒక 500 రూపీస్ మూవీ కానీ, 500 రూపీస్ బిర్యానీ కానీ, 500 రూపీస్ ఎక్స్పెన్సివ్ ఫ్రెండ్స్తో పార్టీస్ అని మీరు జరుపుకుంటారు. ఈ 500 రూపీస్ ఎంత అమౌంట్ నీకు అది, అంటే మీకు అది పెద్ద ఇంపాక్ట్ పడదు. 500 రూపాయలు అసలు ఏం కాదు. నీకు 20,000 శాలరీ, నువ్వు ఒక 10,000 ఇంటికి పంపించుకున్నా, నువ్వు ఎక్కడో బెంగళూరులో ఎక్కడ ఉన్నావు, 5,000 పీజీకి కట్టుకున్నా, ఓకే, 10,000 ఇంటికి పంపి 5,000 పీజీకి కట్టు, నీకు ఇంకొక 5,000 ఉంది. నీ ఫుడ్కి, నీ ఆఫీస్ ఖర్చుకి అనేటికి ఒక 2-3 తీసినా ఇంకొక 2,000 ఎగ్జాంపుల్ ఉంది. నువ్వు ఈ 2,000 పార్టీ చేసుకుందామో లేదా ఏదో చేద్దాం అనుకున్నావు, ట్రిప్కో ఏదో, అందులో ఒక 1,500 నువ్వు పెట్టుకో, ఒక 500 ఎస్ఐపి చెయ్యు.
500. ఈ 500 ఎందుకు ఎస్ఐపి అంటే, ఈ 500 మర్చిపో. నువ్వు ఎస్ఐపి చేసిన తర్వాత నేను ఎస్ఐపి చేశాను 500 ఎప్పుడు విత్డ్రా చేసేద్దామా అని మైండ్ సెట్ కాకుండా, ఎస్ఐపి 500 చేశాక నాకు ఇంకా 500 ఖర్చు అయిపోయి నేను ఈ పార్టీ చేసేసుకున్నాను లేదా తినేసాను, 500 రూపీస్ బిర్యానీ తెచ్చుకొని తినేసాను అయిపోయింది అన్నట్టే ఉండాలి. సో నేను ఏమంటున్నానంటే, ఒక 500 రూపాయలు మీకు 20,000 శాలరీ వాడికి 500 రూపాయలు పెద్ద ఇంపాక్ట్ పడదు. మీకు అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు 20,000 శాలరీ ఉన్నోడికి నేను 10,000 నువ్వు ఎవ్రీ మంత్ ఎస్ఐపి చెయ్యంటే చేయగలడా? 10,000 చెయ్యరా అంటే చేయగలడా? చేయలేడు. ఎందుకు? 10,000 ఈజ్ ఎ బిగ్ అమౌంట్. హాఫ్ అమౌంట్ శాలరీకి 50% అమౌంట్. 50% అమౌంట్ ఎవరు చేయలేరు. అది లాంగ్ రన్ అంటే లైక్ ఒక 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి ఒక 5 సంవత్సరాలకి ఎస్ఐపి చేయంటే 10,000 చేయలేరు. ఏదో ఒక సంవత్సరం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఏదో కష్టం వస్తుంది, వెంటనే మీరు ఏం చేస్తారు? డబ్బులు విత్డ్రా చేసేస్తారు, ఎస్ఐపిని మధ్యలో బ్రేక్ చేసేస్తారు. పాయింట్ ఏమంటే, మీరు ఎస్ఐపి అమౌంట్ ఎలాంటి అమౌంట్ అయ్యి ఉండాలంటే, ఆ అమౌంట్ మీ మైండ్ సెట్ మీద, మీ ఖర్చుల మీద ఇంపాక్ట్ పడకూడదు. 500, ఒక 1,000 రూపాయలు ఈజీగా అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 lakh ఉన్నోడికి ఒక 1,000 రూపాయలు పెద్ద ఇంపాక్ట్ పడుతుందా చెప్పండి? శాలరీ ఒక 1 lakh ఉన్నోడికి 1,000 రూపాయలు 2,000 పెద్ద ఇంపాక్ట్ పడదు. ఈజీ కళ్ళు మూసుకొని ఖర్చు అయిపోతాయి, ఎక్కడ పడితే అక్కడే ఖర్చు అయిపోతాయి. సో అలాగా అంటే మీకు ఇంపాక్ట్ పడలేని అమౌంట్ మీరు ఎస్ఐపి ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేయండి. ఇంక లంసమ్ అమౌంట్కి వస్తారా? లంసమ్ అమౌంట్ ఇఫ్ మీ కేసు నిజంగా లంసమ్ అమౌంట్ దొరికింది, హెవీగా ఉంది, దెన్ మీరు లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. లేదంటే ఎవ్రీ మంత్ ఎస్ఐపి పెట్టుకోండి, ఏదైతే మీకు ఇంపాక్ట్ పడదు. ఇప్పుడు నాకు అడిగితే నాకు ఎవ్రీ మంత్ 3,000 ఈజ్ మై లిమిట్. ఇది నిజం, నేను నా గురించి చెప్తున్నా. నాకు ఎవ్రీ మంత్ 3,000 to 3,500 ఇది నాకు ఇంపాక్ట్ పడదు అస్సలు. అంటే నేను నార్మల్గా ఖర్చు పెట్టేస్తాను. సో నాకు 3,500 ఎవ్రీ మంత్ నేను ఎస్ఐపి కట్టినా నాకు అసలు ఇంపాక్ట్ పడదు. ప్రజెంట్ ఇప్పుడు నాకు 3,500 ఇంపాక్ట్ పడట్లేదు. రేపు పొద్దున అది 6,500 అవుద్ది, ఆ పొద్దున అది మేబీ 10,500 అవుద్ది. బట్ అవుద్ది, మెల్లిమెల్లికి పెరిగిద్ది. బట్ ఈ రోజు ప్రజెంట్ రైట్ నో నాకు అడిగితే నాకు 3,500 నాకు వెంటనే ఇప్పుడు రైట్ నో తీసి ఖర్చు చేసినా నాకు ఇంపాక్ట్ పడదు. అంత ఈజీ ఉంటుంది నాకు. అరే నేను 3,500 ఎస్ఐపి పెట్టానని అలా ఎవ్రీ మంత్ నేను పెట్టుకుంటూ వెళ్ళిపోగలను. నేను సడన్గా ఇప్పుడు నాకు అర్జెంట్ నీడ్ ఉన్నా నాకు 3,500 మీద అసలు నాకు అంటే నా మైండ్ కూడా వెళ్ళదు అటువైపు. ఎందుకంటే అది నాకు పెద్ద ఇంపాక్ట్ పడదు అది డబ్బులు. అలాగా మీకు ఏది ఇంపాక్ట్ పడదో ఆ డబ్బులు మాత్రం ఎస్ఐపి చేసుకోండి. అదే నేను అదే చెప్పాలనుకున్నాను. సో ఎస్ఐపి ఎందుకంటే చాలా మంది బ్రేక్ చేసేస్తుంటారు. బ్రేక్ చేసినప్పుడు మరి మీకు వేస్ట్ ఎస్ఐపిస్ అందుకు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు అది అర్థమైంది, ఇది కూడా అర్థమైంది. మిగతా మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఫండ్స్ గురించి కూడా చూపిస్తాను చూడండి. సో ఇది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్. ఓకే, ఇది హై, వెరీ రిస్క్ చూడండి, వెరీ హై, రిటర్న్ కూడా హైగా ఉంటుంది. సో దాని తాలూకు రిలేటెడ్గా మనం ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తాం. ఇది ఎన్ఐవి గురించి మీకు తెలిసింది పర్ సపోజ్. ఓకే డన్. ఇక్కడ మీకు కనిపిస్తుందా 3.34% 9 ఇది 3 yearsకి యాన్యువల్ రిటర్న్. ఇది రిటర్న్. ఓకే, ఇది మిడ్ క్యాప్ స్టాక్, ఇది ఈక్విటీ మిడ్ క్యాప్, హై రిస్క్. మనం లార్జ్ క్యాప్ చూడొచ్చు, మిడ్ క్యాప్ చూడొచ్చు, స్మాల్ క్యాప్ చూడొచ్చు, చాలా బోల్డ్ ఫండ్స్ ఉన్నాయి. ఏ ఫండ్స్ బెటర్ అనేది నేను వచ్చే రోజుల్లో పక్కగా డెడికేటెడ్గా నేను ప్రాపర్గా తీసి చూపిస్తా ఏది బెటర్ అనేది. ప్రజెంట్ మీకు డిఫరెన్స్ చూపిస్తున్నా. ఓకే, ఇప్పుడు మీకు చూపించాను కదా ఇందాకలో 500 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే మన 500 రూపీస్ నిజంగా 100 స్టాక్స్లోకి వెళ్తాయి అంటే వెళ్తాయి. చూడండి, హోల్డింగ్స్ 34 స్టాక్స్లో 34 స్టాక్లు హోల్డ్ చేస్తున్నారు. అందులో టెక్నాలజీ స్టాక్స్ ఉన్నాయి, క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయి, సర్వీస్ బేస్డ్ స్టాక్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉంది. చూడండి ఇందులో చూడండి మ్యాక్స్ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, భారతీ ఉంది, ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇట్లా బోల్డ్ స్టాక్స్. అదే మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ పట్టుకున్నారు అనుకోండి, నేను లార్జ్ క్యాప్ చూపిస్తాను. ఓకే, ఈక్విటీలో ఇగో లార్జ్ అండ్ మిడ్కి ఓన్లీ లార్జ్ క్యాప్ ఫండ్స్ అప్లై చేస్తే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉంది, ఇది 5 రేటింగ్ ఉంది, ఇది కూడా హై రిస్క్. బట్ ఈ స్టాక్స్ చూడండి ప్రజెంట్ ఎన్ఏవి ఎంత ఉంది, 100 ఉంది. ఇది లార్జ్ క్యాప్ అంటే ఓన్లీ బిగ్ స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తుంది, అంటే బ్లూ చిప్ స్టాక్స్ లాంటిది. ఎలాంటిది? ఇగో హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్, ఎస్బీఐ, బజాజ్, ఇన్ఫోసిస్, ఇవన్నీ పెద్ద కంపెనీలు. ఇందాక చూసిన కంపెనీలు ఇవన్నీ ఏంటి? చిన్న కంపెనీలు, మిడ్ క్యాప్ కంపెనీలు. మీకు అర్థమైందో లేదో తెలీదు, మరి నాకు మోస్ట్లీ మీకు అర్థమై ఉంటుంది. ఇవన్నీ మిడ్ క్యాప్ కంపెనీలు. ఈ షేర్ వాల్యూ కూడా ఎంత ఉంటుంది తెలుసా? 1,000 రూపాయలు, 2,000, 1,500, 500 ఇట్లా ఉంటాయి. లార్జ్ క్యాప్ షేర్ వాల్యూలు అన్నీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. హెచ్డిఎఫ్సి షేర్ వాల్యూ, రిలయన్స్, ఇప్పుడు రిలయన్స్ షేర్ వాల్యూ అట్లా మంచిగా కొన్ని యాక్సిస్ బ్యాంక్ మంచి పెద్దవి అట్లా ఉంటాయి. మినిమం 3 yearsకి మీరు చూసుకుంటే ఇది ఎంత రిటర్న్ ఇచ్చింది? 3 yearsకి 24% ఆఫ్ రిటర్న్. 3 yearsకి మీరు మినిమం అమౌంట్ ఎంత డిపాజిట్ చేసుకుంటున్నారు అనేది మీరు లంసం మీకు 500 ఇట్లా పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈక్విటీలో ఎంత పెడుతున్నారు? ఇక్కడ హోల్డింగ్స్ అనాలిసిస్ మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఈక్విటీలో 91% మొత్తం అంటే మీరు 100 రూపాయలు పెడితే 97 రూపాయలు, 100 రూపాయలు 97 రూపాయలు ఈక్విటీ ఫండ్స్ స్టాక్స్లోనే పెడుతున్నారు.
₹20 క్యాష్ అంటే క్యాష్ లైక్ లిక్విడ్ క్యాష్లో ఉంచి దాన్ని ఏవో చేస్తుంటారు అనమాట. అది మీరు డెడికేటెడ్గా మీరు ఏ స్టాక్లో అదే ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో దాని రిలేటెడ్గా మీరు చూసుకోండి. ఓకే, ఈక్విటీ స్టాక్ సెలెక్షన్ ఇక ఫైనాన్షియల్ అంటే ఏ సెక్టర్స్లో సెక్టర్ వైజ్ హెల్త్లో ఎంత పెట్టారు అంటే ఏ సెక్టర్లో ఎంత పర్సంటేజ్ పెట్టారు అని. మోస్ట్ ఎక్కువ ఎందులో ఉంది ఫైనాన్షియల్ సెక్టర్లో 36% పెట్టారు. ఈక్విటీ అంటే వాళ్ళు ఎలా పెడతారంటే ఫండ్ మేనేజర్స్ సీజన్స్ బట్టి ఇప్పుడు రైనీ సీజన్ అంటే ఏదైనా ఇప్పుడు కోవిడ్ వచ్చింది అనుకో, కోవిడ్ టైంలో మనకి ఏంటి మెడిసిన్స్ ఎక్కువ సేల్ అవుతాయి కదా, ఆ టైంలో హెల్త్ కేర్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు ఆ కంటిన్యూ వచ్చే మంత్స్ అన్నిటిలో. అట్లా మార్కెట్ కండిషన్ బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో ఇవన్నీ సెక్టర్ వైజ్. సో ఏ సెక్టర్లో ఎంతెంత మీ ఇన్వెస్ట్ చేస్తారో తెలుసుకోవచ్చు. అంటే ₹100 పెడితే ఇందులో ₹36, ఇందులో ₹14, ఇందులో ₹11, ఇందులో 9, 8 అట్లా. ఓకే, మీకు తెలుస్తుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతా. ఓకే, దాని తర్వాత ఈ పి రేషియో పీబీ రేషియో ఇవన్నీ నేను తర్వాత వచ్చే వీడియోలో చెప్తాను డెడికేటెడ్గా క్లీన్గా. ఓకే, తర్వాత ఫండ్ రిటర్న్ ఇదంతా మీకు తెలుస్తుంది. కిందకి రండి. ఇవన్నీ పేర్ కంపెనీస్. తర్వాత ఇగో ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో చూడండి. ఎక్స్పెన్స్ రేషియో 0.66% ఉంది, ఇంక్లూడింగ్ ఆఫ్ జిఎస్టీ మీకు ఎంత కట్ అవుతుంది. ఎగ్జిట్ లోడింగ్ ఆఫ్ 1%. ఇది విత్ ఇన్ 7 days. 7 days లోపల మీరు ఎగ్జిట్ అయితే 1%. 7 days కన్నా ఎక్కువ ఉంటే ఏంటి అవుతుందా అవదా అనేది మీకు వచ్చే రోజుల్లో నేను చెప్తాను. ఇందులో కాకుండా వేరే వెబ్సైట్లు ఉన్నాయి చాలా క్లియర్గా నీట్గా ఎగ్జిట్ లోడ్ లేకుండా ఉండేది, అంటే తక్కువ ఉండేది, ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువ ఉండేది, మంచిగా లార్జ్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్స్ ఇలాంటివి మనం ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎస్ఐపిస్ అనేవి చాలా బాగుంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఐ హోప్ మీకు మొత్తం ఈ వీడియోలో నేను యూజువల్ మొత్తం అంతా కవర్ చేశాను అనుకుంటున్నా. ఒకవేళ మీరు హైబ్రిడ్ ఫండ్స్ కూడా చూడాలి అనుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇందులో గ్రోలో చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ఈక్విటీ అన్నీ ఆపేసి ఓన్లీ హైబ్రిడ్ ఫండ్స్ అప్లై చేస్తే ఇవి హైబ్రిడ్ ఫండ్స్లో ఇవన్నీ వస్తాయి. ఓకే, జస్ట్ హైబ్రిడ్ ఫండ్స్ మీద క్లిక్ చేశాను, నేను అప్లై కొట్టాను. ఇవన్నీ హైబ్రిడ్ ఫండ్సే. హైబ్రిడ్ డైరెక్ట్ అసెట్ అలొకేషన్, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్. సో ఈ హైబ్రిడ్ ఫండ్స్ అన్నీ నేను చెప్తున్నాను కదా, కొద్దిగా అటు ఉంటే ఈక్విటీలో ఉంటే డెట్ ఫండ్స్లోనూ ఉంటాయి. సో రెండింటిని మేనేజ్ చేసుకుని ఇస్తారు. ఎప్పటికైనా మనం డైవర్సిఫై చేసుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సింగిల్ స్టాక్లో పెట్టే కన్నా మ్యూచువల్ ఫండ్స్ని హైబ్రిడ్లో కొంత, డెట్ ఫండ్స్లో కొంత, ఈక్విటీలో కొంత, అట్లా మూడిట్లోని డైవర్సిఫై చేసుకోవడం బెటర్. ఈక్విటీలో కూడా మళ్ళీ ఈ విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈక్విటీలో మనం పెడతాం, హైబ్రిడ్లో పెడతాం, డైరెక్ట్లో పెడతాం. ఈక్విటీలో కూడా లార్జ్ క్యాప్లో పెట్టాలి, మిడ్ క్యాప్లో పెట్టాలి, స్మాల్ క్యాప్లో పెట్టాలి. అలా హైబ్రిడ్లో కూడా బాండ్స్లో పెట్టాలి, వేరే దాంట్లో పెట్టాలి. అలాగా డైరెక్ట్ బాండ్స్ డైరెక్ట్ ఫండ్స్లో బాండ్స్లో పెట్టాలి, ఇంక వేరే దాంట్లో పెట్టాలి. హైబ్రిడ్లో కూడా అలాగే. హైబ్రిడ్లో జస్ట్ మీరు నార్మల్గా ఒక మంచి హైబ్రిడ్ స్టాక్ ఒకటి తీసుకుంటే చాలు. సో ఎప్పుడైనా మీ ఇన్వెస్ట్మెంట్లు అనేవి ఎంత డైవర్సిఫై అయితే మీరు రేపు పొద్దున అంత సేఫ్గా ఉంటారు. ఎందుకు, మార్కెట్లో ఎప్పుడు ఫ్లక్చువేషన్స్ ఉంటాయి పైన కింద. సో మీరు సావరెన్ బాండ్స్లో కానీ గోల్డ్లో కానీ ఎందులోనైనా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఎంత సేఫ్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటే మీరు అంత సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సింగిల్గా ఒకే దాంట్లో పెడతారు, మార్కెట్ పడుతున్నప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో డబ్బులు పడుతుంటే వాళ్ళు ప్యానిక్లోకి వస్తారు. అలా రాకుండా ఉండాలి అంటే స్టాక్స్తో పాటు మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్స్, ఈటీఎఫ్లు అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉండి మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫై అయ్యి ఉండాలి. స్టాక్స్ పడితే గోల్డ్ రేట్లు, ఈటీఎఫ్లు పెరిగిపోతాయి. సో స్టాక్స్ పడుతున్నప్పుడు అవి మీకు మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో అట్లా మీకు బ్యాలెన్స్గా ఉంటుంది మీ పోర్ట్ఫోలియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో ఇక్కడ మీద వచ్చే కంటెంట్ కూడా మీకు నచ్చితే మన ఛానల్లో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కావాలి అంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, అన్నా మీరు ఇలాంటి కంటెంట్ ఇంకా బాగా తెండి మాకు బాగా యూస్ఫుల్ అవుద్దని. ఎందుకంటే నేను చాలా క్లియర్ అండ్ క్రిస్పీగా ఉంచుతా, కన్ఫ్యూజ్ ఎక్కువ చేయండి అది. ఓకే, సో ఇలాగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని పేజ్ అయితే ఫాలో అయిపోండి. అప్పుడోకి వెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండే. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.